హలో అండి అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి వేలాంగణి చర్చిని విజిట్ చేయడానికి అయితే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. సో ఈ తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వేలాంగణి చర్చి చాలా ఫేమస్. కాబట్టి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. చాలామంది చూడాలని అనుకుంటుంటారు, కాకపోతే రాలేని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. అందుకనే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కాకపోతే నా వద్ద నేనైతే వీడియో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు, విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవకాశం ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేసుకోండి. లేదంటే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. నేనైతే ఈ వీడియోలో వేలాంగణి చర్చి ఎలా ఉంటుందో అనేసి క్లియర్గా అయితే చూపించాను అనమాట. అలాగే చర్చికి రైట్ సైడ్ ఆపోజిట్లోనూ చాలామంది ఇలా ఇసుకలను మోకరించి నడుచుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆపోజిట్లోనే అక్కడ కూడా ఒక చర్చ్ ఉంది. అది పాత చర్చ్ కొత్త చర్చ్ నాకైతే ఐడియా లేదు, కాకపోతే అక్కడ చర్చి ఉంది. చాలామంది ఇక్కడ నుంచి అక్కడ దాకా మోకరించుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తుంటారనమాట వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ గురించి. చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్. సో ఇదైతే ఆపోజిట్లో ఉన్న చర్చ్ అనమాట. లోపల ఈ చర్చి ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చర్చి లోపలికి వెళ్ళే ముందు ఒకసారి చర్చి బయట కూడా వీడియో తీద్దామనేసి తీసానమాట. బయట అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇందాక మోకరించుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ చర్చి దగ్గరికి వస్తారని చెప్పాను కదా, అదే చర్చ్ అనమాట. ఇది పాత చర్చో కొత్త చర్చో నాకైతే ఐడియా లేదు, కానీ చాలామంది అక్కడ స్టార్టింగ్ నుంచి ఆ చర్చి దగ్గర నుంచి ఈ చర్చి దగ్గరికి మోకరించుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ గురించి ప్రేయర్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. ఇదంతా బయట సైడ్ అనమాట. నేను మొదటిసారి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అంతా చూడలేదు, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ అంతా ఎక్కడుంది నేను చూడలేదే అనేసి అనుకున్నాను. కాకపోతే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేనైతే ఇంక ఈ ప్లేసెస్ మొత్తం చూసేసి వచ్చినాను అనమాట. ఇందాక చూపించిన చర్చి లోపట అనమాట. ఇది ఇలా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా. అసలు దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చాలా కాసేపు ప్రేయర్ చేసుకొని అక్కడే ఫొటోస్ దిగి అయితే మేము వచ్చేసామన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇది పాత చర్చ్ కొత్త చర్చ్ నాకైతే ఐడియా లేదు. అలాగే మేము ఇంకా చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలాంటి ప్లేస్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూసే జీజస్ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ జీజస్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా సూపర్గా ఉంది. చాలామంది ఫొటోస్ దిగుతుంటారు. నేనైతే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెడుతుంటే ఇవన్నీ ఎక్కడున్నాయో నేను చూడలేదు అనేసి అనుకున్నాను. కాకపోతే ఈసారి మొత్తం చూసేసి అన్ని ఫొటోస్ అయితే దిగేసి వచ్చాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే జీజస్ స్టాచ్యూ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి చూసేసి అయితే మేము తిరిగి రిటర్న్ మళ్ళీ ఫ్రంట్లో ఉన్న చర్చికి అయితే మేము వచ్చాము. అది కొత్త చర్చ్ పాత చర్చ్ అది కూడా నాకు ఐడియా లేదు.